అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. ఇది పర్సనల్ వీడియో. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఫేమస్ అయిన తర్వాత లేకపోతే బాగా కొంచెం ఛానల్ డెవలప్ అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా అంత పర్వాలేదు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఎంకరేజ్ చేశారో, అసలు నేనెవరో కూడా తెలియకుండా నా మీద నమ్మకం ఉంచి నేను మాట్లాడే విధానం నచ్చో, లేకపోతే నా మీద నమ్మకం కలిగో నేను సరిగా మాట్లాడుతున్నానో, ఏదైనా కారణం కానివ్వండి, మొత్తం మీద నాకు సపోర్ట్ చేశారు కాబట్టి సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. స్టార్టింగ్ స్టేజ్లో సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరైనా సరే ప్రతి మనిషి గుర్తుపెట్టుకుంటాడు. ఎర్లీ స్టేజ్లో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ప్రతి మనిషి అనేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారండి. సో ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నిజంగా అసలు నేను ఎవరో కూడా తెలియకుండా అసలు ఏ సబ్స్క్రైబర్స్ లేకుండా 1 నుంచి 1000 వరకు ఒక 3 months అయిందనుకుంటా నేను స్టార్ట్ చేసి. విత్ ఇన్ షార్ట్ టైంలోనే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అది కూడా నేనెవరో తెలియకుండా, నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది చేసుకుని ఉంటారు. ఒక 10 మంది కూడా ఉండరేమో నాకు తెలిసి. నా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు వీళ్ళు చాలా తక్కువ మంది చేసుకుని ఉంటారు. వాళ్ళు కూడా తెలియని వాళ్ళే ఎక్కువ చేసుకున్నారు. సో చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఛానల్ నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి, అటువంటి లీడర్ ఉండాలని చెప్పి అదొక కారణం అయితే, నా ఫైనాన్షియల్ రీజన్ కూడా కారణం వల్ల చేస్తున్నాను. ఎందుకంటే నేను పూర్ ఫ్యామిలీ అండి. సో పూర్ ఫ్యామిలీ నాది. చిన్నప్పటి నుంచి ఈ పిచ్చి వల్ల జాబ్ అంతా చేయలేదు. ఈ సినిమా ట్రయల్స్లో దానివల్ల అంటే ఇప్పుడు కూడా సినిమా చేయాలని ట్రై చేస్తున్నాను. ఒకసారి మూవీ స్టార్ట్ చేస్తే ఆగిపోయింది, 2 times ఆగిపోయింది యాక్చువల్గా. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, ప్రొడ్యూసర్ ప్రాబ్లం వల్ల, ప్లానింగ్ సరిగ్గా లేక, ఏదైనా కారణం కానివ్వండి, మొత్తం మీద ఆగిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ ట్రై చేస్తా, బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ దొరకలేదు. ఒక ట్రైలర్ ఒకటి చేద్దామని ఆ ప్రయత్నంలో ఉన్నాను. దానికి డబ్బులు కావాలి. చెప్పాను కదా నేను పూర్ ఫ్యామిలీ అని. సో ఈ వీడియోస్ ఏదో చేస్తున్నాను, అమౌంట్ వస్తుందేమో, దాంతో ఒక ట్రైలర్ చేసుకుందాము. అంటే టైం పడుతుందిలేండి, వెంటనే కాకపోయినా సరే. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇలాగ అభిమానం కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేసినట్టు మాట్లాడినట్టు ఉంటుంది. అది నాకు కొంచెం ఏమంటారు, అది ఆత్మసంతృప్తి. అందుకని చేస్తున్నాను అనమాట, ఆ 2 reasons తోటి. అలాగే ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, లైక్స్ చేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారో, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కాస్త షేర్ చేయండి వీలైతే. ఎందుకంటే షేర్ చేయడం వల్ల కాస్త రీచ్ అవుతుంది ఛానల్ అని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది, బేసిక్గా చెప్పాలంటే. సో అందుకని కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీలైతే. చూస్తున్నారు ఛానల్ని, ఓకే బాగానే ఉంది. అంటే 4 months 3 monthsలోనే ఈ మాత్రం రీచ్ అయిందంటే నాకు హ్యాపీని. కొన్ని వీడియోస్ ఎలాగో చూడరు అనుకోండి, కొంత ఏంటంటే ఇది ఎవరినైనా తిడితేనో అగ్రెసివ్గా మాట్లాడిన వీడియోస్ కొంత చూస్తున్నారు, మిగతా వీడియోస్ చూడలేదు అని నేను నా ఛానల్ ప్రకారం తెలిసింది. అది అలాగని చెప్పి ప్రతి వీడియో నేను తిడుతూ మాట్లాడలేను. మీరు చూడటం కోసం నేను యాక్ట్ చేయలేనండి. యాక్ట్ చేస్తూనో, లేకపోతే మిమ్మల్ని మోసం చేసో, మాయ చేసో, ఏంటంటే మ్యానిపులేట్ చేసో, మిమ్మల్ని ఆ టైప్లో నేను అంటే మీ వ్యూస్ కోసం ఏమైనా చేసి మాట్లాడి మీ వ్యూస్ పొందాలని ఆ టైప్లో నేను చేయలేను. అందుకని ఓకే, నేను ఏదైతే అనుకుంటున్నానో, నా వ్యూస్, నా భావజాలం చెప్పడానికి మాత్రమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అలా అని చెప్పి పబ్లిక్ని వాళ్ళ ఎమోషన్స్తో వాడేసుకోవాలి ఆ టైప్ అయితే నేను చేయలేను. అంటే కొంతకాలానికి, అంటే ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి కొంతకాలానికి నా మాట్లాడే విధానం, నా భావజాలం నచ్చి చూడటం స్టార్ట్ చేస్తారు. నాకు నమ్మకం ఉంది. టైం పడుతుంది ప్రాసెస్, నాకు తెలుసు కాబట్టి. సో ఎలాగో చూస్తారు తర్వాత. అలాగని ప్రతి వీడియో తిడుతూ చేయలేమండి, అది కరెక్ట్ కూడా కాదు. మనము మనుషులం కదా, మొత్తం మన అవసరాల కోసం అని చెప్పేసి సమాజాన్ని నాశనం చేసేద్దాము, ఆ ఉద్దేశం ఇప్పుడు కరెక్ట్ కాదు. నా అవసరాల కోసం, నా పర్సనల్ అవసరాల కోసం నేను సమాజం ఏమైపోయినా పర్వాలేదు ఆ టైప్లో ఆలోచిస్తే ఇక మనిషికి పశువుకి తేడా ఉంటుంది. అందుకని నేను మరీ అంత దిగజారిపోయి ఉండలేను. అంటే స్వార్థం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ ఆ స్వార్థం ఎంతవరకు ఉంది అనేది మనిషిని మనిషిలా ఉంచుతుంది. ప్రతి మనిషిలోనూ స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం ఎంతవరకు అనేది మనిషికి పశువుకి ఉన్న తేడా, అంతే. ఓకే అండి.
అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిన్నే చేద్దాం అనుకున్న ఈ వీడియో, నిన్నే 1000 కంప్లీట్ అయింది. కానీ ఈరోజు చేశాను, నేను చేయలేకపోయాను. చాలా థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్, నిజంగానే హార్ట్ఫుల్గా. అండ్ నా ఛానల్ ఎవరైతే ఇప్పుడు చూస్తూ ఉంటారో, కొత్తగా చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.